అండి అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఈ మధ్య యూట్యూబ్లో ఎక్కువ వీడియోలు అప్లోడ్ చేయట్లేదు, చేస్తాను. నెక్స్ట్ ఈరోజు వీడియో ఏంటి అంటే ఇప్పుడు నాకనే కాదండి, చాలామందికి కూడా కామెంట్స్ పెడుతుంటారు. ఎందుకంటే అదేంటంటే కొంచెం చేంజ్ కనిపిస్తే అంటే మీరు మారిపోయారు, మీ డ్రెస్ సెన్స్ ఇలా ఉంది, మీ హెయిర్ ఇలా ఉంది అని చెప్తారు. అది కరెక్టే కాదనను, కానీ వాళ్ళెప్పుడూ అలానే ఉండరు కదండీ. నేనైతే చెప్తున్నా, నేనైతే అట్లనే ఉండను. అంటే మొన్న ఒక వీడియో అప్లోడ్ చేశాననమాట వైట్ డ్రెస్‌లో సాంగ్‌తో. దాని గురించి కామెంట్లు ఏమడిగారంటే నవ్వొస్తుంది నాకు నిజంగానే. ఏమన్నారంటే, "మీరు మారిపోయారు, చేంజ్ వస్తుంది" అని అన్నారు కదా! ఏం చేంజ్ కనిపించిందండి? నాకు అర్థం కావట్లేదు. చేంజ్ ఏం కనిపిస్తుంది మీకు? నాకు అర్థం కావట్లేదు. నేను అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నాను. కాకపోతే నేను ఇన్‌స్టాలో హెయిర్ అట్లా వేసుకొని చేస్తున్నాను కాబట్టి రీల్, అది కూడా ఆ రోజు అలా పెట్టేశాననమాట. దానికే మీరు చేంజ్ వస్తుంది, మారిపోతున్నారు మీరు కూడా అని చెప్పేసి అన్నారు కదా! ఏం మారమండి. మేము అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నాను. కాకపోతే హెయిర్ ఇలా వేసుకొని నేను ఇన్‌స్టాలో రీల్స్ చేస్తున్నాను. కాకపోతే అది బాగుందని చెప్పేసి అట్లనే కంటిన్యూ అయ్యాననమాట. ఇది మార్పా? ఇది చేంజా? మీరే చెప్పండి. ఇది చేంజా? ఇలా వేసుకుంటే బాగుంది అనిపించింది, అందుకే వీడియో పెట్టాననమాట. ఇది ఎలా ఉందో చెప్పండి. ఎప్పుడు నేనైతే ఎట్లనే ఉంచుకోను, ఇట్లా వేసుకుంటాను. ఎప్పుడు ఫ్లక్కర్ అంతే, ఓన్లీ నా జడ అంటే అదే అనమాట. అది తప్ప నాకు ఇంకేది రాదు. కాకపోతే ఇలా వేసుకొని ఇన్స్టాలో చేస్తున్నాను కాబట్టి ఇంకా అలానే పోస్ట్ చేసేసాను. దానికే మీరు మారిపోయారు, చేంజ్ వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. కాదండి, మనం చూసే చూపుని బట్టి ఉంటుంది ఏదైనా కూడా. ఓకేనా? అర్థమైందా? నేనైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఇట్లా వేసుకున్నంత మాత్రాన మారిపోవడం, డ్రెస్ సెన్స్ స్టార్టింగ్ ఉన్నట్టు శారీస్ కట్టుకుంటూ మళ్ళీ మధ్యలో డ్రెస్సులు వేసుకుంటే మారిపోయారు అనడం, డ్రెస్సులు పద్ధతిగా ఉండి నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా ఒకసారి జీన్స్ టీషర్ట్ అలా వేసుకుంటే అమ్మో మారిపోయింది, జీన్స్ టీషర్ట్లు అలా వేస్తుంది అని చెప్పి అనుకోవడం, అవన్నీ వేస్ట్ అండి. మనం చూసే చూపుని బట్టి ఉంటుంది ఏదైనా కూడా. ఓకేనా? నేనైతే ఇదే చెప్పాలనుకున్నానండి. నచ్చితే ఒక లైక్ చేసుకోండి. ఓకేనా? అదనమాట. నేను ఎప్పుడు కూడా అలా వేసుకోను జడ. అయినా నేను ఎక్కువసేపు కూడా ఉంచుకోను. ఓన్లీ మనం ఇట్లనే ఉంచుకుంటాను. నేను ఇలానే వేసుకుంటాను. ఎప్పుడు కూడా ఇలానే ఉంటుంది. నేను ఎక్కడికైనా వెళ్ళిన ఫంక్షన్స్ కానీ ఎక్కడికైనా కూడా నాకు ఇట్లనే ఉంటుంది జడ. కాకపోతే ఆ రోజు వీడియో కోసం, అంటే నేను ఇన్స్టాలో ప్రతి వీడియో అట్లనే చేస్తాను. ఎందుకంటే బాగుంది అలా వేసుకుంటా అని చెప్పేసి అందుకని చేశాను అనమాట. దానికోసమే మీరు మారిపోయారు అని చేంజ్ వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఏం లేదండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకో వీడియో వచ్చి, ఇప్పుడు మన వీడియోస్ చేస్తున్నామంటే దేంట్లో అయినా, ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చామంటే మన ఇంట్లో సపోర్ట్ లేనిదే మనం దేంట్లోకి కూడా రాలేం కదా. నాకు మా హస్బెండ్ సపోర్ట్ చాలా ఉంది. తను ఒప్పుకోబట్టే నేను చేయగలుగుతున్నాను తప్ప లేకపోతే చేయలేము కదా. అందుకోసమే చెప్తాను అనమాట. నేననే కాదు, ఎవరైనా కూడా లేడీస్ చేయాలి అనుకుంటే ఇంట్లో సపోర్ట్ ఉంటేనే మనం ఇలాంటివి చేయగలం, లేకపోతే అసలు చేయలేమండి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ సపోర్ట్ లేనిది, నాకు మా హస్బెండ్ సపోర్ట్ చాలా ఉంది. అలాంటి ఏం ఫీలింగ్స్ పెట్టుకోవద్దు. ఓకేనా? తనకు తెలియకుండా చేస్తుందేమో, లేకపోతే ఇలా చేస్తుందేమో అని అనుకోవద్దు. తనకి తెలిసే తను చేయమంటేనే చేస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇది చెప్పాలనుకున్నాను అనమాట. చేంజ్ అనేది ఎవరికి రాదండి. అలా జడలేసుకొని అలా డ్రెస్సింగ్ సెన్స్ కొంచెం మారితే అప్పుడే మారిపోయారు, చేంజ్ వచ్చేసిందని అనుకోవద్దు. ఓకేనా? మీకై మీరు ఊహించేసుకోవద్దు. నేను అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నాను అనమాట. కాకపోతే ఆ హెయిర్ కొద్దిసేపు వీడియో కోసం అట్లా వేసుకున్నాను అనమాట. ఆ హెయిర్ అలా నచ్చిన వాళ్ళైతే కామెంట్ చేయండి. ఇలా నచ్చితే కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.